సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. హైదరాబాద్లో ఒక మైనర్ బాలికని ఇద్దరు మైనర్ వాళ్ళు ఒకళ్ళు పెద్దవాళ్ళు ముగ్గురు మాయ మాటలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళి మత్తు మందు ఇచ్చి ఆ అమ్మాయి మీద చెప్పలేకపోతున్నా. చిన్న పాప, ఊహించండి ఎంత బాధగా ఉంటుంది, ఎంత తల్లడిపోయి ఉంటుంది. అదేమీ తెలియకుండా ఉండటం కోసం మొత్తం మంది తాగిచ్చారంటే గంజాయి. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? అంతరిక్షంలోకి ప్రయాణం చేసినా మన మూర్ఖత్వం పోవట్లేదు. మానవులే మృగాలు అవుతున్నారు. దీనికి కారణం ఎక్కువగా సెల్ ఫోన్ బాగా అందుబాటులో ఉందండి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఫోన్ వీడియోస్ చూస్తున్నారు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఫోన్ వీడియోల ఎఫెక్టు చిన్నవాడ దగ్గర నుంచి పెద్దవాడ వరకు పడిందండి. బాధలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు అనేకం. మదనపల్లిలో ఈ మధ్య చూడండి ఒకటి జరిగింది. వాడు కూడా చనిపోయాడంట. ఒకటా రెండా ఎన్నని చెప్పాలి? అసలు మనం ఎటుపోతున్నామండి? ఏం అర్థం కావట్లా. ఈ ఫోన్ వీడియోస్ని ప్రభుత్వాలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? యూత్ ఆగమైపోవటానికి గల కారణాలు ఫోన్ వీడియోస్, మత్తు పదార్థాలు ఎంత విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటే అంత విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. మద్యం అమ్మకాలు, మద్యం తాగటాలు అన్నీ ఎక్కువైపోయినాయండి. అంటే మనిషి ఒక రకమైన దీంట్లో మత్తులో జోగుతున్నాడు. వాస్తవానికి దూరంగా ప్రయాణం చేస్తున్నాడు. పల్లెటూర్లలో ఉండట్లేదు, పట్టణాలకు వెళ్తున్నారు, లేదా ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఎవరిష్టం వాడు. తల్లిదండ్రులు చెప్పట్లేదా అంటే, తల్లిదండ్రులు మంచివాళ్ళైనా పిల్లల ప్రవర్తన వీటన్నిటి వలన మారుతుంది. కానీ ప్రభుత్వాలు చేయాల్సిందల్లా ముఖ్యంగా ఈ ఫోన్ వీడియోస్ మాత్రం సెల్ ఫోన్లో రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మైండ్ సెట్ అంతా వేరేగా ఉంటుంది. ఆ మూర్ఖత్వం మొదలవుతుంది. మనిషి మృగంగా మారుతున్నాడు. ఆ మృగంగా మారినప్పుడు ఏం చేస్తున్నాడు అనేది అర్థమవుతుందో అర్థం కావట్లేదు, తెలియట్లా. వెంటనే పట్టుకుంటారు, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, అన్నీ తెలుసు. కానీ ఎందుకు చేస్తున్నారు? ఆ మత్తు, ఆ మహిమ, అంతే. ఆ రెండిటి వల్లనే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది.